కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు సోమవారం సాయంత్రం సిపిఎం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలీ, కాంగ్రెస్ పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శేషర్, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్నంశెట్టి శివరామకృష్ణ ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ మాదల పూర్ణచంద్రరావు, తెనాలి బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సోలా శంకర్, పి శివకుమార్, భీమా రమేష్, పి శ్రీవెన్ బాబు, వై శంకర్, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, షేక్ నాగూర్, పి కార్తీక్, అఖిల్, పూలేరామ్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ గారు కానీ ఎన్డీఏ నాయకులు కానీ మీరు ఆలోచించి ఇచ్చిన మాట కట్టుబడి మీరు చాలా ప్రజలను మోసం చేస్తున్నారు. ఏం ఏది చెబుతారో అది చేయనట్టుగా నమ్మాల్సి వస్తుంది. నిన్నదాకా పెంచం అని చెప్పేసి వాళ్ళు పెంచడం. మీరు తీసుకునేటువంటి విదేశీ వ్యవహారాల నిర్ణయాల మీద కొంత ఆధారపడి ఉంది. మొట్టమొదటి నుంచి కనుక చైనా, రష్యా ఎట్టాగే గొడవ చేస్తున్నాయో అలా భారతదేశం కూడా అమెరికా గనక సపోర్టు చేయకపోతే, వాళ్ళ పక్షాన లేకుండా వాళ్ళని విమర్శిస్తూ ఉంటే, ఇవాళ అమెరికా ఎంత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే దీన్ని అంత ఇదిగా మూసేది కాదు. ఇంత రేట్లు కూడా మనకు ఫ్రీగా అవైలబిలిటీ ఉండేది, రేట్లు కూడా పెరిగాయి కాదు. ఇంకొక మాట మన రాష్ట్ర గవర్నమెంట్కి చెప్పేది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత నష్టం జరిగింది. అందుకని దాన్ని ఆర్థికంగా మనం దెబ్బతిన్నాము. అది బోడవటానికి అని చెప్పేసి వ్యాట్ ఒక 4 రూపాయలు, రోడ్డు సెస్ ₹1, ₹5 పెంచారు. ఇప్పుడు చూడండి, తెలంగాణలో మనకంటే హైదరాబాద్లోకి నుంచి మనకంటే తక్కువ ఉంటుంది. అలాగే పక్కన కర్ణాటక వెళ్ళినా, మన తమిళనాడు వెళ్ళినా కానీ పక్కనకి వెళ్ళి తక్కువ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ₹4-5 తక్కువ ఉంటే మనకంటే కొన్ని రాష్ట్రాల్లో ₹10 కూడా తక్కువ ఉంది. ఇప్పటికైనా విభజన జరిగి 12 సంవత్సరాలు అయ్యింది. ఇంకా ఎంతకాలం ఈ వేటటి పెడతా? నీవే సపోర్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర తెచ్చుకోవచ్చు కదా. ఇంకా ఎంతకాలం ఆర్థికంగా కనబడింది ప్రజల మీద భారం మోపుతావు? చెప్పటానికేమో కాంగ్రెస్ పార్టీ విభజించిందని కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేస్తా. డబ్బులు తెచ్చుకునేదంతా నువ్వు పెంచేది చేసేదంతా మీరు. ఇప్పుడు కూడా అప్పుడు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ పెంచటమే వాళ్ళకి తెలుసు, కానీ తగ్గించడం మాత్రం తగ్గిస్తలా. పెంచితే ₹10 పెంచడం, ₹5 పెంచడం, తగ్గిస్తే పావుల తగ్గించడం. అదేవిధంగా కరెంటు రేట్లు కానీ ఇంకా మిగతా అన్నీ కూడా ఈ రకంగా. అలాగే మున్సిపల్ ట్యాక్సులు ఇప్పుడు కొంచెం గమనించుకోండి. వైసీపీ పెంచిన మున్సిపల్ ట్యాక్సులు 10% కూడా అట్లాగే పెంచుకుంటూ పోతున్నారు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా. వాళ్ళకంటే వీళ్ళు చేసేటువంటి మేలు ఏంటని చెప్పేసి ఒకసారి అడుగుతూ అన్నీ అటు డీజిల్, పెట్రోల్ కానీ, ఇటు మున్సిపల్ ట్యాక్సులు కానీ, ఇంకో పెట్రోల్ మీద ఏపీ ట్యాక్సులు కానీ ఇవన్నీ కలిసి తడిసి మోపిడయ్యి సామాన్య ప్రజల యొక్క నడ్డి బిరుస్తుందని చేసి మనవి చేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ వామపక్షాల తరఫున మేము ఈ ఆందోళన చేస్తూ తక్షణమే పెంచిన $60 వచ్చినటువంటి ముడి చమురు ద్వారా భారతదేశంలో అంబానీ కంపెనీకి ₹1,000 కోట్ల లాభాలు వచ్చినాయి. విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అని అంటారు. అంటే ఊహించినటువంటి లాభాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం అదనంగా ట్యాక్స్ వేస్తుంది. ఆ రకంగా అంబానీ కంపెనీకి రష్యా నుంచి వచ్చినటువంటి ఆయిల్ ద్వారా వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీకి అప్పచెప్పింది. ఇవాళ అదే అమెరికా ఆయిల్ కంపెనీలు భారతదేశంలోని ఆయిల్ కంపెనీలకి వాళ్ళ కష్టాలు వచ్చినాయి ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆ పెరుగుతున్నటువంటి రేట్ల వలన ఈ దేశంలోని ప్రజల కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇది చాలా దుర్మార్గం. దేశ ఆర్థిక వ్యవస్థని చాలా దెబ్బతీస్తుంది. సామాన్య మానవుడు నడ్డి విరిగేటువంటి పరిస్థితి. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పెంచిన అన్ని రకాల రేట్లను తగ్గించాలని చెప్పి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎంత